జయబాబు, కన్వర్షన్ టేబుల్ నేర్చుకున్నానన్నావు కదా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? ఓకే. నువ్వు డిస్టెన్సెస్కి ఏ యూనిట్స్ యూజ్ చేస్తావు జయబాబు? డిస్టెన్సెస్కి కిలో మీటర్స్ యూజ్ చేస్తా అంటాం. ఓకే. షార్ట్ డిస్టెన్స్కి మీటర్స్. తర్వాత ఒక ఎరేజర్ లేకపోతే హెయిర్ బ్యాండ్, అది మిల్లీ మీటర్స్. ఇంకొకటి ఒక పెన్సిల్, అది ఒక సెంటీమీటర్ ఉంటుంది. సెంటీమీటర్స్ లో వాటిని కొలుస్తావు. ఓకే. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ జయబాబు? 1000. వెరీ గుడ్. అలాగే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్? 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 10. వెరీ గుడ్. ఓకే, సరే, బాగా చెప్పినావు. మరి 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ జయబాబు? 100. వెరీ గుడ్. ఓకే, నువ్వు వాటర్ అలాంటి వాటికి ఏ యూనిట్స్ యూజ్ చేస్తావు? వాటర్స్కి, లిక్విడ్స్ అన్నిటికి? ఇప్పుడు కెపాసిటీ గురించి మాట్లాడతాం. ఓకే. ఒక క్యాప్ మిల్లీ లీటర్. వెరీ గుడ్. క్యాప్ లో ఉండే వాటర్. ఇలాంటిది ఎనీ వాటర్ బాటిల్ 1 లీటర్. ఇప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యూజ్ చేసుకుంటాము, అది కిలో లీటర్స్. వెరీ గుడ్. లైక్ ట్యాంక్స్. గుడ్, బాగా చెప్పినావు. అండ్ నేను దీనికి కొన్ని క్వశ్చన్స్ అడగనా? ఏంటంటే ఇప్పుడు కన్వర్షన్ టేబుల్లో మనకు తెలియాల్సింది ఏంటి? 1 లీటర్కి హౌ మెనీ మిల్లీ లీటర్స్ జయబాబు? 1 లీటర్కి 1000. వెరీ గుడ్. తర్వాత 1 కిలో లీటర్కి హౌ మెనీ లీటర్స్? 1 కిలో లీటర్కి 1000. వెరీ గుడ్. మరి వెయిట్కి వాటికి నువ్వు ఏ యూనిట్స్ యూజ్ చేస్తావు? వెయిట్ కా? ఇప్పుడు వెయిట్ గురించి, వెయిట్ లైక్ లార్జ్, హెవీ అని చెప్పాలి. హెవీ ఆబ్జెక్ట్స్, కార్స్, ట్రక్స్, ఎనీ వెహికల్స్, దే ఆర్ లైక్ కిలోగ్రామ్స్. తర్వాత వెజిటేబుల్స్ కి మనము గ్రామ్స్ యూస్ చేస్తా అంటాం. దానికంటే స్మాలర్ మిల్లీగ్రామ్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ చెప్తావా వాటికి? మిల్లీగ్రామ్స్ కా? మిల్లీగ్రామ్స్ కి గోల్డ్, సిల్వర్. గ్రామ్స్ కి వెజిటేబుల్స్ లైక్ యాపిల్, సారీ ఫ్రూట్స్, యాపిల్, స్ట్రాబెరీ, లేకపోతే ఎనీథింగ్. ఓకే, బాగా చెప్పినావు. నేను ఇప్పుడు కన్వర్షన్స్ అడుగుతాను, చెప్తావా? ఓకే. 1 kilogram ఈక్వల్స్ టు హౌ మెనీ గ్రామ్స్ జయబాబు? 1000. వెరీ గుడ్. 1 gram ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీగ్రామ్స్? 1 gram ఈక్వల్స్ టు హౌ మెనీ మిల్లీగ్రామ్స్? 1000. గుడ్. గురించి కూడా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినావు. నేను దాంట్లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి నేను అడగాలనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు నీకు 1 లీటర్ మిల్క్ తీసుకురా నాన్న షాప్కి వెళ్ళి అని చెప్పి పంపిస్తాను. నువ్వు ఆ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న అతను, బాబు 1 లీటర్ మిల్క్ ప్యాకెట్ లేదు, 500 ml మిల్క్ ప్యాకెట్ ఉంది, నీకు ఎన్ని కావాలి అని అడుగుతాడు. సో నువ్వు అప్పుడు ఏం చేస్తావు? నాకు కావాల్సింది 1 లీటర్ ఆఫ్ మిల్క్, అక్కడ ఉండేదేమో 500 ml మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయి. సో నువ్వు అప్పుడు ఎన్ని మిల్క్ ప్యాకెట్స్ తీసుకుంటే 1 లీటర్ అవుతుంది? 2 ప్యాకెట్స్. ఓకే, వెరీ గుడ్ జయబాబు. అంటే 1 ప్యాకెట్ ఎంత? 500 ml, అది మిల్లీ లీటర్. వెరీ గుడ్. కాబట్టి నువ్వు ఎన్ని ప్యాకెట్స్ తీసుకోవాలి? 2. వెరీ గుడ్.